నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొన్న తెలుగు తల్లి అదే మన తెలంగాణ తల్లికి సంబంధించి బొమ్మ విషయంలో నిండుగా బంగారంతో ఉండే అమ్మను మార్చేసి సహజ సిద్ధంగా పెట్టామంటూ ఎక్కడో తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే తెలుగు భాష సంస్కృతికి ఆత్మగౌరవం కోసం తమ ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుడు, అటువంటి గొప్ప త్యాగమూర్తి పేరు మీద ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడానికి సిద్ధమైపోయింది. తెలుగు భాషను కోట్ల మంది తెలుగువారి గౌరవాన్ని అవమానించే చర్య అని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్కి గాంధీ కుటుంబం తప్ప ఏ స్వతంత్ర సమరయోధులను గౌరవించడం తెలియదని ఆయన ధ్వజమెత్తారు. స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి తెలుగువారి గౌరవంగా నిలిచిన పివి నరసింహారావు గారి వరకు సొంత పార్టీ కాంగ్రెస్ నేతలను సైతం ఎవ్వరినీ గౌరవించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ద్వేషంతో తెలుగు భాష కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి పేరును ఆయన జన్మదినాన్నే తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగువారిపై చూపుతున్న బాధ్యతారాహిత్య చర్యలకు ఒక నిదర్శనంగా కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజమైన ప్రజాస్వామ్యవాదైతే హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు మార్చగలరా అని విష్ణువర్ధన్ రెడ్డి సవాలేశాడు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగు ప్రజలను కించపరిచే ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి తెలుగు బిడ్డ ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండించాలని కోరారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పొట్టి శ్రీరాములు గారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మారుస్తూ మంత్రి దామోదరం రాజనరసింహ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఉంటే పరిపాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు. ఇదైతే అన్యాయమైన సమర్థన. ఒకే పేరుంటేనట అది పరిపాలనాపరమైన ప్రాబ్లం వస్తుందట. మరి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఏమో పొట్టి శ్రీరాములు గారు పేరు పెడతారట. ఏం చేస్తున్నారు సార్? ఈ పేర్లు మార్చడము, ఆ పేరు ఇక్కడ పెట్టడము, ఈ పేరు అక్కడ పెట్టడము, శంకుస్థాపనలని ప్రజల మధ్య విభేదాలు తేవడమే కానీ తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఏం చేస్తున్నారు? తెలంగాణలోని అప్పుల కుప్ప నుంచి బయటకు వచ్చి కనీసం జీతాలు టైంకి ఇవ్వడానికి ఏం చేస్తున్నారు? అరే, ముసలివాళ్లకు, వితంతు మహిళలకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ విషయంలో కూడా మోసం చేసిండ్రు కదా సార్. మీ మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, మీ అబద్ధాల గురించి ప్రజలు మాట్లాడుకోకుండా ఉండడానికి తెలంగాణ సెంటిమెంట్ని వాడుకుంటూ తెలంగాణ తల్లి బొమ్మ మారుస్తారు, యూనివర్సిటీ పేర్లు మారుస్తారు. ఏం సార్, ఈరోజు పొట్టి శ్రీరాములు గారి పేరు ఉండడం మేమంతా గర్విస్తాం. మీరు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి తెలంగాణ నాయకుల పేర్లు తీసుకొస్తున్నాం, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నామనే మాటలు చెప్పకండి. ఏ రోజైతే మీ ఎమ్మెల్సీ సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ వచ్చిందని చెప్పారో ఆ రోజే మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అర్థమైపోయింది. ఫస్ట్ మీరు ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చండి. పంటలు ఎండిపోయి ఏడుస్తున్న రైతుల కన్నీళ్లు దురవండి. పెన్షన్లు పెంచుతామంటే ఆశగా ఎదురు చూసి అది కాకుండా బాధపడుతున్న వాళ్ళ గురించి పట్టించుకోండి. ఇవన్నీ వదిలేసి పేర్లు మార్చడంతోనే మేము తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడినాం, తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడంతో తెలంగాణ అసలు ఉనికి తీసుకొచ్చినాం, ఇవన్నీ మానేయండి సార్. చాలా సిల్లీగా ఉన్నాయంటున్నారు జనాలు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి, కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని, ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది. కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు. సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయూతను అందించినట్టు అవుతుంది. అలాగే ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించినట్టు అవుతుంది. అలాగే వ్యాపార ప్రకటనల కోసం
మీరు ఎంతోమంది వ్యాపారస్తులు ఉంటారండి. చిన్న ప్రకటన ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెడుతుంది. మిమ్మల్ని చూసి ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునే దానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.